రైట్ ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగం పెంచింది. తిరుమలలో సిట్ బృందం తనిఖీలు పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఫ్లోర్ మిల్ నెయ్యిని పరీక్షించే ల్యాబ్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఆర్ డైరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యి ఏ విధంగా పరీక్షించారని కూడా సిబ్బందిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నెయ్యిని పరీక్షించే విధానంతో పాటుగా లడ్డూ ప్రసాదంలో వాడే ముడి సరుకుల నాణ్యతను సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ హర్షవర్ధన రాజు బృందం పరిశీలించింది. ఇదిలా ఉంటే మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. లడ్డూ నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేశారని కూడా ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా అనుమానం ఉంటే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని నిర్ధారించారా అని కూడా అడిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీఆర్ అందిస్తారు. టీవీఆర్ రైట్ జమీమా, లడ్డూ వివాదం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మొత్తం కూడా అందరూ కూడా ఈ లడ్డూ వివాదానికి సంబంధించి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా సిట్టు బృందం అయితే 3 రోజులుగా ఇక్కడ దర్యాప్తు జరిపింది. అయితే తొలి విడత నివేదికను కూడా సిద్ధం చేసేందుకు అంతా సమాయత్తమైపోయింది. దాదాపు తొలి రోజు అడుగుపెట్టినటువంటి సిట్టు బృందం 2 విభాగాలుగా విడిపోయింది. 2 విభాగాలుగా విడిపోయిన తర్వాత కొండపైన కొంతమంది అధికారులు, కొండ కింద అంటే తిరుపతిలో కొంతమంది అధికారులు, తిరుమలలో అనేక చోట్ల విచారణ జరిపేందుకు కీలకమైనటువంటి దీనిలో ఎవరికైతే భాగస్వామిగా ఉన్నారో, ఏదైతే లడ్డు తయారీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారో వారిని సమీపం దగ్గరగా కూర్చొని విచారించడం. ఏదైతే గతంలో ఎలా ఉండేది, ఆ మధ్య కాలంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా జరుగుతోంది, క్వాలిటీకి ఎటువంటి ప్రమాణాలు అనుసరిస్తారు, అలాగే గతంలో క్వాలిటీ లేదన్న రోజుల్లో ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయి అనే దానిపై కూలంకషంగా కొండపై తిరుమలపై ఈ విచారణ కొనసాగింది. మరి ఈ కొండ కింద అయితే గనక ఏకంగా అసలు ట్యాంకర్లు ఎలా వస్తాయి, ప్రొక్యూర్మెంట్, స్టాక్, అలాగే వీటిపై అసెస్మెంట్, ఈ పరీక్షలు, ఈ ప్రధానంగా ఈ 4 అంశాల మీద మాత్రమే కొండ కింద ఉన్నటువంటి ఈ స్టాక్ ఏదైతే గోడౌన్ వద్ద, నెయ్యి గోడౌన్ వద్ద వీటికి సంబంధించి మొత్తం కూడా పరీక్షలు అయితేనేమి, విచారణ అయితేనేమి కొనసాగింది. సిట్టు అధినేత సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎంక్వైరీ మొత్తం కూడా కల్తీ నెయ్యి లడ్డులో కలిసిందా లేదా, కలిస్తే ఏమాత్రం కలిసింది, కల్తీ నెయ్యి అంటే కనుక ఏదో వెజిటబుల్స్ ఆయిల్సేనా లేకపోతే జంతు అవశేషాలు కూడా దీనిలో ఉన్నాయా అనేటటువంటి దానిపై కూలంకషంగా దీనిలో నిర్ధారణ చేసుకునేందుకు సుదీర్ఘంగా అలాగే లోతుగాను దర్యాప్తు అయితే కనుక కొనసాగింది. మరి ఈ 3 రోజులకు సంబంధించినటువంటి దర్యాప్తులో కీలక అంశాలను పొందుపరచడమే కాకుండా మరి ఈ 3 రోజులు అవుట్పుట్స్ మొత్తం కూడా సేకరించుకొని ఈ అవుట్పుట్స్ను ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ మరి కొన్ని రోజుల పాటు చేయాల్సినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, ఏదైతే లడ్డు తయారీ విషయంలో పోటు శాలలో కానీ అలాగే పిండిమార దగ్గర కానీ ఏదైతే ఇక్కడ మార్కెట్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఇదే మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా ఉన్నటువంటి మురళి వీరి వద్ద కానీ తీసుకోవాల్సినటువంటి సమగ్ర సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈ సిట్టు బృందం ఇప్పటికే సేకరించింది. ఇది తొలి విడత నివేదికకు దీన్ని ప్రాధాన్యత ఇచ్చేలా దీన్ని సేకరించుకోబోతున్నారు. మరి ఇక ముందు చేయాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి కూడా ఈ నివేదిక చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది ప్రధాన సమాచారం. అయితే ఇప్పటి వరకు సేకరించినటువంటి ముడి సరుకులు ఎలా ఉండేవి, ముడి సరుకులన్నీ కూడా ఒక నెయ్యికి సంబంధించి నెయ్యి అనేటటువంటిది కల్తీ అయింది. కల్తీ అయిన తర్వాత ఈ ముడి సరుకుల్లో ఎంత పాళ్ళు ఈ నెయ్యి కలుస్తుంది అనే దానిపై అసెస్మెంట్ తీసుకునేటందుకు కూడా అసెస్మెంట్ అఫీషియల్స్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా అందరూ కూడా విచారించినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయినటువంటి సిట్టు అధికారులందరూ కూడా కంప్లీట్గా ఏదైతే తాజాగా ఎలిగేషన్స్ వచ్చాయో శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో లోతైన దర్యాప్తు జరపడమే లక్ష్యంగా ఇందుకు ముందుకు వెళ్ళారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తాజాగా ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి లడ్డులో జంతు అవశేషాలు కలిసాయన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి ఈ అంశానికి సంబంధించి పిల్లు ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది. ఈ పిల్లుపై దాఖలైనటువంటి ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతారా అని ఘాటైన ప్రశ్నలు సంధించింది. మరి ఇటువైపు ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా కూడా దీనిపై వాదించడం జరిగింది. ఏది ఏమైనా
ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏదైతే ఈ వ్యాఖ్యలు చేయబోయే ముందర ఎటువంటి విచారణ జరిపారు, ఇటువంటి అంశాలన్నిటిపై కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటిది సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా. మరి తాజాగా జరుగుతున్నటువంటి ఈ లడ్డూ వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇటువంటి వ్యాఖ్యలు రావడం పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి అంశం. ఇటువైపు తొలి విడత జరిపినటువంటి సిట్టు విచారణలో అవుట్పుట్స్ ఎలా ఉంటాయనేటటువంటిది రాబోయే 2-3 రోజుల్లో తేలాల్సి ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్.